ఈరోజు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 68వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3వ జాతీయ ప్లీనరీ సమావేశాన్ని జరుపుతున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అధ్యక్షులుగా విచ్చేసినటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, వేదిక మీద కూర్చున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ముందు కూర్చున్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, సోదరి సోదరులందరికీ నమస్కారం. ఈరోజు నన్ను ఈ సందర్భంగా రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టమని మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు అడిగారు. సోదరి సోదరులారా, ఆర్థిక స్వాతంత్రం లేనిదే రాజకీయ స్వాతంత్రం లేదని, ఏ వ్యక్తికైనా, ఏ ప్రాంతానికైనా, ఏ రాష్ట్రానికైనా, దేశానికైనా ఆర్థిక స్వాతంత్రం లేనిదే రాజకీయ స్వాతంత్రం లేదని, రాజకీయ స్వాతంత్రం ఆర్థిక స్వాతంత్రానికి దోహదపడాలని మనస వాచ కర్మాణ నమ్మినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అందుకనే ఈ రాష్ట్రంలో, విశాలాంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కనీస అవసరాలకి నోచుకోవాలని, వాళ్ళు సమాజంలో పెద్దవాళ్లతో కూడా ఎదగాలంటే కొంత టైం పడుతుందని, కొంతకాలం పడుతుందని, ఆ లోపల వారందరికీ కూడా కనీస అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో మహానేత రాజశేఖర రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల సమయంలో 2004లో ఒక 2 వాగ్దానాలు మాత్రమే చేయడం జరిగింది. రైతులకు ఉచిత విద్యుత్తు, వృద్ధులకి, వితంతువులకి, అంగవైకల్యం ఉన్న వారికి పెన్షన్లు ఇవ్వడం మాత్రమే చేస్తానని కూడా చెప్పారు. అయినప్పటికీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన విషయం మన అందరికీ తెలుసని కూడా మనం చేస్తున్నాం. విశాలాంధ్రలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, గృహ వసతి, విద్యార్థి బిడ్డలకి చదువు, ఈ విధంగా చెప్పడమే కాకుండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కూడా నేను మనం చేస్తున్నాను. ఏ వ్యక్తి కూడా ఆకలితో అలమటించకూడదని, డబ్బులు లేక విద్య చెప్పించలేని పరిస్థితి రాకూడదని, ఆరోగ్యానికి భద్రత ఉండాలనే ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమాలని కూడా నేను మనం చేస్తున్నాను. సోదరులారా, మనం ఎప్పుడైనా ఊహించామా గతంలో రాష్ట్ర ప్రభుత్వమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుందని, రాష్ట్ర ప్రభుత్వమే మన బిడ్డలకు చదువు చెప్పిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వమే మన అందరికీ గృహవసతి కలుగజేస్తుందని, ఇంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందని ఎప్పుడైనా ఊహించామని కూడా నేను మనవి చేస్తున్నాను. కానీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అవన్నీ నిజం చేశారని కూడా నేను మనవి చేస్తున్నాను. మహానేత, నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారని కూడా మనం చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా, ఇరిగేషన్ స్కీమ్స్ 86 ప్రాజెక్టులు ఆయన మొదలుపెట్టి చేసిన కార్యక్రమాలు మనం చూస్తున్నాం. ఉదాహరణకి పులిచింతల విషయమే చూస్తే, అంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరో పోయి అడిగితే నన్ను రాజకీయంగా భూస్థాపితం చేస్తారా అని కూడా అడిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే వెలుగొండ ప్రాజెక్టు కానివ్వండి, మిగతా 86 ప్రాజెక్టులో క్షామపీడిత ప్రాంతాలు, అలాగే ఎప్పుడు కూడా కరువుతో నిత్యం తాండవిస్తున్నటువంటి ప్రాంతాలకి నీటి వసతి కల్పించాలని చెప్పి ఆయన చేసినటువంటి మహాకార్యాలను కూడా నేను మనం చేస్తున్నాను. ఉచిత విద్యుత్ ఇవ్వడంలో కూడా డెల్టా రైతులు వారితో పాటు
నాన్ డెల్టా రైతులు కూడా పంటలు పండించినప్పుడు బోర్లు వేసుకోవాలి, మోటార్లు చేసుకోవాలి, అన్ని కార్యక్రమాలు చేసి వారు పండించినటువంటి పంటకి మిగతా వాళ్ళ ప్రకారమే వస్తుంది. కాబట్టి అందుకనే ఉచిత విద్యుత్ ఇవ్వడం అనేది జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆయన ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్లే అంతకుముందు 130 లక్షల టన్నులు ఉన్నటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తి రాజశేఖర రెడ్డి గారి టైంలో 2,06,000 టన్నులకు పెరిగింది. 50% పెరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎన్నో చేపట్టినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. అటువంటి మహానేత ఇంతకు ముందు దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం, ఈ రాష్ట్రంలో కూడా ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం. కానీ ఎవరైనా ఈ కార్యక్రమాలు చేపట్టారని కూడా నేను మనం చేస్తున్నాను. ఆయన చనిపోయిన తర్వాత, ఆయన దురదృష్టవశాత్తు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని కూడా నేను మనం చేస్తున్నాను. ఆయన లేని కొరతని తీర్చలేనటువంటి వ్యక్తులు ఎవరు కూడా బహుశా కాలేదు అంత అని కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకనే ఈ రాష్ట్ర విభజన కూడా జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని కూడా నేను మనవి చేస్తున్నాను. అయినప్పటికీ కూడా మనకు తెలుసు, రాష్ట్ర విభజన జరగకూడదని ప్రయత్నం చేసినటువంటి పార్టీ ముఖ్యంగా వామపక్షాలు, కమ్యూనిస్ట్ సిపిఎం పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కూడా నేను మనం చేస్తున్నాను. ఈ దేశంలో ఉన్నటువంటి అందరి నాయకుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరినీ రిక్వెస్ట్ చేయడం, అందరినీ ప్రతిమలాడడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని విభజించవలసిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. ఉత్తరప్రదేశ్ 80 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, 48 పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి మహారాష్ట్ర, ఇటువంటి రాష్ట్రాలన్నీ ఉండగా 42 పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి ఒకే భాష మాట్లాడే భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించవలసిన అవసరం లేదని కూడా ఎన్నో పర్యాయాలు చెప్పడం కూడా జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. అయినప్పటికీ కూడా ఢిల్లీ పెద్దలు రాజకీయ కక్షతో జగన్మోహన్ రెడ్డి విశాలాంతరిక ముఖ్యమంత్రి కాకూడదనే దురుద్దేశంతో చేసినటువంటి విభజనను కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ రోజు విభజన చేసిన సందర్భంలో మనం అందరం కూడా చూశాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని అగ్రికల్చర్ వ్యవసాయ పరమైనటువంటి రాష్ట్రం, పరిశ్రమలు లేవు, ఐటీ ఇండస్ట్రీ లేదు, అన్ని విధాలా నష్టపోతుంది. ఈ రాష్ట్రానికి తప్పనిసరిగా అన్ని కుదుర్చాలని చెప్పిన బయటనే ఆ రోజు పార్లమెంటులో కూడా, రాజ్యసభలో కూడా కాంగ్రెస్ ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరి తప్పనిసరిగా రాష్ట్రానికి మరి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం జరిగింది. బీజేపీ నాయకులు కూడా దానికి తోడ్పడ్డారు. కానీ వాళ్ళు 10 సంవత్సరాలు ఇవ్వమని కూడా అడగడం జరిగింది. ఈనాడు మన రాష్ట్రంలో చూస్తున్నటువంటి పరిస్థితులు ప్రత్యేక హోదా చట్టాన్ని పక్కన పెట్టడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అన్ని విధాలా నష్టపోయారని కూడా మనవి చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు లేని కొరత తీర్చాలనే ఉద్దేశంతో, రాజశేఖర రెడ్డి గారు లేని తప్పనిసరిగా నాయకత్వం ఈ రాష్ట్రానికి ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. శ్రీమతి విజయమ్మ గారు గౌరవ అధ్యక్షులుగా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నాడు చేయడం జరిగింది. ఆయనకున్నటువంటి పార్లమెంట్ సభ్యత్వాన్ని, శ్రీమతి విజయమ్మ గారికి ఉన్నటువంటి శాసనసభ్యత్వాన్ని కూడా ఆ రోజే రాజీనామా చేయడం జరిగిందని కూడా నేను మనం చేస్తున్నాను. తిరిగి పోటీ చేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలుసు 5,45,000 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. విజయమ్మ గారు 1,07,000 మెజార్టీతో గెలవడం జరిగిందని కూడా నేను మనం చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో మనము ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం 2014లో రకరకాల వాగ్దానాలు చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నాం. రాజ్యాంగాన్ని తుగ్గలో తొక్కి ఆయన చూశాం. మనం ఎన్నికలు ఎన్ని వాగ్దానాలు చేశారో, 100 వాగ్దానాలు చేశారు చంద్రబాబు గారిని కూడా నేను మనం చేస్తున్నాం. ఎన్నికల వాగ్దానాలు చేసినప్పుడు వాటిని నెరవేర్చవలసిన బాధ్యత ఆ పార్టీ మీద, ఆ పార్టీ అధ్యక్షుల మీద కూడా ఉంటుందని కూడా మనం చేస్తున్నాం. అందువల్ల చంద్రబాబు గారు చేసిన వాగ్దానాలన్నీ కూడా దొంగలో తొక్కి రాష్ట్రానికి న్యాయపరంగా రావాల్సినటువంటి ప్రత్యేక హోదా కానీ, రైల్వే జోన్ కానివ్వండి,
మిగతా కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి ఆయన రాజకీయం కొరకు ఈ కాంప్రమైజ్ అయింది, రాజీ పడినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అందుమీదటనే ఈ రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని కూడా నేను మనం చేస్తున్నాను. అదే కాదు సోదరులారా, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేకపోయినప్పటికీ కూడా 104 మంది శాసనసభ్యులు ఉన్నప్పటికీ, బీజేపీ వాళ్ళు 4 ఉన్నప్పటికీ కూడా 175 శాసనసభ్యుల్లో 108 మంది శాసనసభ్యులు ఆయనకు ఉన్నప్పటికీ, ఆయనకి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా మన పార్టీ నుంచి 21 మంది శాసనసభ్యులు తీసుకోవడం జరిగిందని కూడా నేను మనం చేస్తున్నాను. 21 మంది శాసనసభ్యులు తీసుకోవడం జరిగింది. అలాగే 2 పార్లమెంట్ సభ్యులను కూడా తీసుకోవడం జరిగింది. వారిలో 4 మంత్రివర్గంలో కూడా చేసుకోవడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఎవరైనా ఈ పార్టీలో చేరాలంటే వాళ్ళ సభ్యత్వానికి, పార్లమెంట్ సభ్యత్వానికి కానివ్వండి, అలాగే శాసన సభ్యత్వానికి కానివ్వండి రాజీనామా చేసి ఈ పార్టీలో చేరాలని కూడా చెప్పడం జరిగింది. అప్పుడే మనం చూసాం, దాదాపు 18 మంది శాసనసభ్యులు వారి సభ్యత్వానికి రాజీనామా చేసి పార్లమెంట్ సభ్యుడిగా, నేను ఆ రోజు నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, దానికి సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి పోటీ చేయడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ పోటీ చేస్తున్న సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సమయంలోనే వారు కుట్రపూని, తెలుగుదేశం కాంగ్రెస్ 2 కూడా కుట్రపూని జగన్మోహన్ రెడ్డి గారిని మాచర్ల నుంచి హైదరాబాద్ పిలిపించి ఆయన అరెస్ట్ చేయడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. అయినప్పటికీ ఆ బాధ్యత శ్రీమతి విజయమ్మ గారు, శ్రీమతి షర్మిల గారు తీసుకుని అన్ని ప్రాంతాలు తిరిగి 18 మంది శాసనసభ్యులు 15 మంది గెలిచేదానికి అవకాశం కల్పించారు. అలాగే నేను పార్లమెంట్ సభ్యుడిగా అత్యధిక మెజార్టీతో గెలిపించేదానికి దోహదపడ్డారు శ్రీమతి విజయమ్మ గారు, శ్రీమతి షర్మిల గారు అని కూడా నేను మనవి చేస్తున్నాను. నేను ఆ రోజు 2,91,745 ఓట్లతో మెజార్టీతో గెలవడం జరిగింది. నెల్లూరు ప్రజలకి ఈ సభావేదిక మీదుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని కూడా మనవి చేస్తున్నాను. చంద్రబాబు గారు 21 మంది శాసనసభ్యులను తీసుకున్నారు, 2 పార్లమెంట్ సభ్యులను తీసుకున్నారు. వాళ్ళని చేత రాజీనామా చేయించకపోగా, తిరిగి ఎన్నికకు సిద్ధం చేయకపోగా ఆ 21 మందిలో 4 శాసనసభ్యులను మంత్రివర్గంలో చేర్చుకోవడం కూడా జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నా. అటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అపహాస్యం చేస్తున్నారో చంద్రబాబు గారు చూడవలసిందిగా నేను కోరుతున్నాను. మన దేశ ప్రధాని గారు శ్రీ నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నారు. చంద్రబాబు గారు మటుకు వాళ్ళ తెలుగుదేశం వ్యక్తులకే, తెలుగుదేశం కార్యకర్తలకే అన్ని సదుపాయాలు చేకూరుస్తారంటున్నారు. జన్మభూమి కమిటీలని పెట్టారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరూ ఉండగా జన్మభూమి కమిటీలని చెప్పి ఏ కార్యక్రమం జరిగినా తెలుగుదేశం పార్టీ వారికి మాత్రమే చేస్తున్నటువంటి సందర్భం ఉంది. శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి 67 మంది మన వాళ్ళు ఉన్నారు. 67 మందిని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకరు దివంగతమయ్యారు 66 మంది. నిన్న అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ముగింపు కార్యక్రమంలో కూడా శాసనసభాపతి శ్రీ కోడెల శివప్రసాద్ గారు పార్టీ బలాబలాలు చదువుతూ మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 66 మంది శాసనసభ్యులు ఉన్నారని చెప్పడం జరిగిందని కూడా నేను మనం చేస్తున్నాను. వాళ్ళలో 21 మంది ఎల్లగా, ఒకరు చనిపోగా 20 మంది అక్కడ ఉన్నారు. 4 మరి మంత్రివర్గంలో చేర్చుకోవడం కూడా జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు మరి వీళ్ళందరినీ కూడా రాజీనామా చేయించకుండా తగుదునమ్మా అంటూ వాళ్ళకి మంత్రివర్గంలో కూడా స్థానం కల్పించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నామని కూడా మనం చేస్తున్నాం. సోదరులారా, దయచేసి ఆలోచించండి. ఈ కార్యక్రమాలు ఇలాగే సాగినట్లయితే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదు, దొంగలో తొక్కడమే కాదు, రాష్ట్ర భవిష్యత్తును కూడా అంధకారంలో చేస్తాడని కూడా నేను మనవి చేస్తున్నాను. రాబోయే సమయం చాలా కీలకమైనటువంటి సమయం కూడా నేను మనవి చేస్తున్నాను. రాబోయే సమయం తప్పనిసరిగా ఇక్కడ చేరినటువంటి వ్యక్తులే కాదు, రాష్ట్రం నలుమూలలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, 5 కోట్ల ప్రజానీకం కూడా దయచేసి ఆలోచించవలసిన అవసరం ఉందని కూడా మనం చేస్తున్నాం. పొరపాటున చంద్రబాబు గారికి తిరిగి అవకాశం ఏదైనా పరిస్థితులు ఇచ్చినట్లయితే ప్రజాస్వామ్య మనుగడకే కష్టం వస్తుందని కూడా నేను మనవి చేస్తున్నాను. అందువల్ల తప్పనిసరిగా ఆలోచించవలసిన అవసరం ఉంది. దయచేసి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒక చారిత్రాత్మకమైన తీర్పు చెప్పవలసిన అవసరం ఉంది. ఈ పర్యాయం తప్పనిసరిగా
ఎవరి కోసమో కాదు, మనందరి కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని తప్పనిసరిగా ముఖ్యమంత్రి చేయవలసిన అవసరం ఉందని కూడా నేను మనం చేస్తున్నాం. దయచేసి ఆలోచించండి. చిన్న పొరపాటు కూడా జరగడానికి లేదు, చిన్న పొరపాటు కూడా జరగడానికి లేదు. అందువల్ల దయచేసి ఆలోచించి సరైన తీర్పు చెప్పాలి. మీరు చెప్పబోయే తీర్పు ఈ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఉండాలని కూడా మనం చేస్తూ, ఏది ఏమైనా ఈనాడు నేను రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టమన్నారు కాబట్టి నేను మనవి చేస్తున్నా. రాబోయే రోజులు కేంద్ర ప్రభుత్వానికి అర్థిస్తున్నాం. మనం ఏ కార్యక్రమాలు చేయాలన్నా, యాంటీ డిఫెక్షన్ బిల్లో ఉన్నటువంటి లోటుపాట్లు సవరించాలన్నా కేంద్ర ప్రభుత్వమే చేయాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి నేను అభ్యర్థిస్తున్నాను, మనవి చేస్తున్నాను. ఏ పార్టీలో అయినా సరే బీఫామ్ తీసుకొని ఆ పార్టీ శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎవరైనా ఎన్నికైన సందర్భంలో వారు ఏ కారణం చేతనైనా పార్టీ మారాలనుకుంటే వాళ్ళ పార్టీ సభ్యత్వానికి తప్పనిసరిగా శాసనసభ్యత్వానికి కానివ్వండి, పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. అది ఎంతో కాలం జరపడానికి లేదు, అది పొందుపరిచి ఉన్నారు ఎన్నికల్లో యాంటీ డిఫెక్షన్ బిల్లో. కానీ దాని టైం లిమిట్ చెప్పలేదు. అందుకనే సభాపతులందరూ కూడా సంవత్సరాల తరబడి పొడిగిస్తున్నారని కూడా మనం చేస్తున్నాం. మనం 21 మంది శాసనసభ్యుల మీద, మన 3 పార్లమెంట్ సభ్యులు మన నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళందరి మీద మేము కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. కానీ అది జాప్యం జరుగుతూనే ఉంది, కాలం పొడిగిస్తూనే ఉంది. ఇంకొక సంవత్సరం జరిగిన తర్వాత ఎన్నికలు అంటూ ఉండవని కూడా నేను మనం చేస్తున్నాను. అందుకని తప్పనిసరిగా ఎన్నికల వాగ్దానాల్ని ఈ నెరవేర్చడమే కాదు, ఎవరైనా సరే ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలో చేరినటువంటి వ్యక్తుల్ని 3 మాసాల్లోనే అది సభాపతులకి అధికారం ఇస్తారో, ఎలక్షన్ కమిషన్కి అధికారం ఇస్తారో, గవర్నర్కి అధికారం ఇస్తారో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అధికారం ఇస్తారో వాళ్ళ ఇష్టం. కానీ 3 మాసాల్లోనే వాళ్ళని అనర్హులుగా ప్రకటించవలసిన అవసరం ఉందని కూడా నేను మనం చేస్తున్నాను. ఈ తీర్మానం తప్పనిసరిగా జరపవలసిన అవసరం ఉందని కూడా నేను మనం చేస్తున్నాను. అలాగే ఎన్నికల వాగ్దానాలు చేసి వాగ్దానాలు నెరవేర్చకపోగా వాటిని ఏమాత్రం ఖాతరు చేయనటువంటి పార్టీ సభ్యత్వాలని అసలు నిజంగా ఇటువంటి తప్పనిసరిగా చేస్తే తప్ప ఇంతటితో అర్థమయ్యేది కాదు ఈ ప్రజాస్వామ్యం. భారతదేశం ఉన్నంత కాలం, సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగుతుందని కూడా నేను మనం చేస్తున్నాను. ఈ ప్రజాస్వామ్య మనుగడను కాపాడవలసిన బాధ్యత ఈ దేశ ప్రజల మీద కూడా ఉంది, ఈనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉందని కూడా నేను మనం చేస్తున్నాను. అందువల్ల ఏ పార్టీ అయినా సరే ఎన్నికల్లో వాగ్దానం చేసేటప్పుడు సరిగా లెక్కలు చూసుకొని వాగ్దానాలు చేయాలి. చేసిన వాగ్దానాన్ని తప్పకుండా అమలు చేయవలసిన పరిస్థితి ఉందని కూడా నేను మనం చేస్తున్నాను. నేను మరొకసారి చెప్తున్నాను, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పనటువంటి ఎన్నో వాగ్దానాలు నెరవేర్చినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. అందుకనే ఈనాడు ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఉన్నారని కూడా నేను మనం చేస్తున్నాను. ఆయన చేసిన వాగ్దానాలు 2 అయినప్పటికీ కూడా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారని కూడా నేను మనం చేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లోనే నడుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. తప్పనిసరిగా తండ్రి గుణాలు పునికి పుచ్చుకున్నారని నేను అభిప్రాయపడుతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి లేని లోటును తీర్చుతారని కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకని ఈ 2 తీర్మానాల్ని మీ హర్షధ్వానాల మధ్య అంగీకరించవలసిందిగా కోరుతూ సరైనటువంటి భవిష్యత్తులో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రాజమోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆర్థిక తీర్మానాన్ని కొడాలి నాని బలపరుస్తారు. రాజమోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు.